ఒక సహోదరి భయంకరమైన పరిస్థితుల మధ్యన దేవుని మందిరానికి వచ్చింది. భర్త ఒక ప్రక్క, ఈ సహోదరి ఒక ప్రక్క. కుమార్తె కర్ణాటకలో. ఈ యొక్క సహోదరి దగ్గర నుంచి కుమార్తె బయటికి వెళ్ళిపోయింది, చిన్న పాప వెళ్ళిపోయింది, వేరే చోట ఉంచేశారు. కుటుంబం ఏమైపోయిందంటే తల ఒక దారి అయిపోయారు. భార్య భర్తలు చెరువు ప్రక్కన ఉన్నారు. అలాగే కుమార్తె అసలు కనీసం చూడడానికి కూడా అవకాశం లేనంత దూరంలో ఉంది. ఆ కుమార్తెకు చెప్పారంట, దేవుని మందిరానికి వెళ్ళు, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అన్న ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా నీ దుఃఖానికి నీ బాధకు పరిష్కారం దొరుకుద్దని చెప్తే ఆ సహోదరి వెతుక్కుంటా మందిరానికి వచ్చింది. ఎక్కడుంటారని ఫోన్ చేసి, అమ్మ పలానా చోట ఉంటాను రా అని చెప్తే వెతుక్కుంటూ వచ్చింది. ఆ సహోదరి బాధ చెప్తే కొద్దిసేపటికి నేను కూడా ఆ సహోదరి ముందు కూర్చొని వింటూ అలా నా కంటి వెంట కూడా కన్నీరు గారిపోయినాయి. ఎందుకంటే అంత భయంకరమైన దుఃఖ సాగరంలో ఆ కుమార్తె బ్రతుకుతూ ఉంది. ఒకటే అడిగింది, ఏమనంటే, అయ్యా నా జీవితంలో సుఖం కోరుకోవట్లేదు, సంతోషం కోరుకోవట్లేదు, ఆనందం కోరుకోవట్లేదు. నా జీవితంలో ఏమీ లేకపోయినా పర్లా, కనీసం నా భర్త నా దగ్గరికి వచ్చినా రాకపోయినా పర్లా, నాకు మొట్టమొదటిగా నాకు కావాల్సింది ఏంటంటే, దయచేసి మీకు దండం పెడుతున్నాను, ప్రార్థన చేయండి, నాకు నా కుమార్తె దగ్గర చేసేటట్లుగా దేవుడు ప్రార్థన చేయండి. చాలా దూరంలో ఉంది, మాట్లాడడానికి కూడా అవకాశం లేని ప్రాంతంలో ఉంది, నాకు దూరం అయిపోయింది, చిన్న పాప అండి, తన బాధ కూడా చెప్పుకోలేని స్థితి, తన అవసరాలు కూడా ఎవరిని అడగలేదు, నా కుమార్తెను నా దగ్గర చేయమని ప్రార్థన చేయడానికి కన్నీరు గార్చి అడిగింది. ఆ సహోదరి యొక్క బాధను చూసి చాలా మదన పడ్డాను. కానీ ఒక మాట చెప్పాను ఆ రోజు, అమ్మా నా దగ్గర ఏడుస్తున్నావు కదా, ఏడుపు, ఇదే ఏడుపు నువ్వు తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయి, ఇదే ఏడుపు, ఇదే కన్నీరు గార్చు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. నీ కుమార్తెని నీకు దగ్గర చేయడం కాదు, జాగ్రత్తగా వినం, నీ కుమార్తెని నీకు దగ్గర చేయడం కాదు, నీ భర్తను కూడా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. నిన్ను మరలా ఒక కుటుంబంగా కడతాడు, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్ని నెలల తర్వాత నిజంగానే దేవుడు అద్భుతం చేశాడు. ఆశ్చర్యకరంగా కుమార్తె ఇంటికి వచ్చేసింది. సభలు కూడా దగ్గరగా దేవుని నామాన్ని కనపరిచాడు.